ఆ కాళరాత్రికి 10 ఏళ్లు అందమైన కోనసీమకు పీడకలను మిగిల్చిన విషాద గీతం ఇప్పటికీ వారి చెవుల్లో రివ్వున మోగుతూనే ఉంది. ఆ ట్రాజెడీ నుంచి కోలుకోవడానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో హామీలను వారికి ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో గ్రామస్తులు అసంతృప్తిగానే ఉన్నారు. పేరుకే నగరం కానీ పక్కా పల్లెటూరు. 10 ఏళ్ల క్రితం నిద్రలేస్తూనే భారీ విస్ఫోటనం. ఆ ఊరి జనానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉలిక్కిపడి లేచారు. బయటకొచ్చి చూస్తే బడబాగ్ని మించి నిప్పు ఎగిసిపడుతుంటే కడుపులోంచి వచ్చిన భయం వారిని ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ అగ్నికి మొత్తం 22 మంది ఆహుతవడం ఈ నగరం గ్రామం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. గెయిల్ పైప్ లైన్ విస్ఫోటన ఘటనకు సరిగ్గా 10 ఏళ్లు. ఓఎన్జీసీ గెయిల్ నిర్లక్ష్యం వల్ల నగరం గ్రామం బూడిదైపోయింది. అందమైన కోనసీమ జిల్లా చరిత్రలో ఈ ఘటన మాయని మచ్చగా మిగిలింది. 2014 జూన్ 27వ తేదీన గాఢ నిద్రలో ఉన్న నగరం వాసులు 22 మంది తెల్లారేసరికి అగ్నికి ఆహుతయ్యారు. నిర్లక్ష్యం కారణంగా గెయిల్ గ్యాస్ పైప్ లైన్ విస్ఫోటనం జరిగింది. అయినప్పటికీ ఘటనకు కారకులైన వారిపై చర్యలు శూన్యం. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం గెయిల్ అధికారులు నేతలు ఇచ్చిన హామీలు నేటికి నీటి మాటలుగానే మిగిలిపోయాయి. రాజోలు దీవిలో మోరి, అడవిపాలెం, కేసనపల్లి క్షేత్రాల పరిధిలోని ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట తరచూ లీకేజీలు జరుగుతున్నా మరమ్మతులు మాత్రం మొక్కుబడిగానే సాగిస్తున్నాయి ఓఎన్జీసీ గెయిల్ సంస్థలు. ఈ గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. వరుస లీకేజీ ఘటనలతో కన్నీటి నగరం విషాద జ్ఞాపకాలు నెమరు వేసుకుంటోంది. మరి నగరం గ్రామంలో 10 సంవత్సరాల కిందట ఇక్కడ భారీ విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనంలో మరి 22 మంది చనిపోవటం, 18 మంది క్షతగాతులు కావటం, మరి గ్రామం అంతా కూడా వల్లకాడు కింద తయారవటం జరిగింది. ఇది కేవలం గెయిల్ నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పేసి మరి ప్రజలందరూ మరి అనేక ఉద్యమాలు చేసినప్పుడు మరి గెయిల్ అధికారులు, అలాగే అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మేము 18 హామీలు అడిగితే 11 హామీలు నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ఏ హామీ కూడా పూర్తిగా నెరవేరలేదు. నాటి గెయిల్ విస్ఫోటనం తర్వాత ప్రభుత్వం అధికారులు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదని బాధితులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరం గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని, సకల సౌకర్యాలు కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినా అవి అమలు కాలేదు. నగరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని, ఫైర్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేస్తామని, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఇంటింటికి తాగునీరు, వంట గ్యాస్ ఉచితంగా సరఫరా చేస్తామని ఇలా పదుల సంఖ్యలో హామీలు ఇచ్చి పడేశారు. కానీ ఇప్పటికీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రావాల్సిన నిధులు గెయిల్ విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. డైరెక్టర్స్, చైర్మన్స్, గెయిల్కి సంబంధించిన, ఓఎన్జీసీకి సంబంధించిన వారు వచ్చి ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామని, గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని, వాటర్ ఫెసిలిటీసు, డ్రైన్లు ఏర్పాటు చేస్తామని, మీ గ్రామానికి ఎంత చేసినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే అన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఇది ఇంత అంతా కాదు. ఈ రోజు కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు తెచ్చుకోవాల్సిన కార్యక్రమాలన్నీ మంచిగా చేసుకుని పోతున్నారు. కానీ గ్రామ అభివృద్ధి ఏమవుతుంది కానీ మనం ఎంత ఇచ్చామని కానీ ఏమి వాళ్ళకి ఏమి పట్టించుకోకుండా ఉన్నారు. ప్రస్తుతం అధికార ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని నగరం గ్రామస్తులు కోరుతున్నారు. మరి నగరం వాసుల సమస్యలు తీరుతాయా?